Hi students, welcome to financial derivative subject. In this class, we are going to discuss about the syllabus for 4th semester MCOM students. So in this class, we are going to discuss about the syllabus which is prescribed for 4th semester MCOM students. Okay, now I will share the file. So this is the syllabus of financial derivatives, my dear students. MCOM 4th semester financial derivatives. The code is 403. So in the first unit, you are going to learn meaning, scope, origin, and growth of financial derivatives in India. మొదటి యూనిట్లో ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అంటే ఏంటి, దాని యొక్క పరిధి, స్కోప్ అంటే, ఆరిజిన్ అంటే పుట్టుక, ఎప్పటి నుంచి అవి ఏర్పడ్డాయి అనేది, తర్వాత ఏ రకంగా ఇండియాలో ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అభివృద్ధి చెందినాయి, తర్వాత టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్. మీకు తెలుసు డెరివేటివ్స్, ఫైనాన్షియల్ డెరివేటివ్స్, నాన్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్. ఫైనాన్షియల్ డెరివేటివ్స్లో మళ్ళీ ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ అని మరొకటి కూడా ఉంది. తర్వాత ట్రేడింగ్ మార్జిన్ అంటే ఏమి, తర్వాత రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఎవరు వీటిని రెగ్యులేట్ చేస్తారు. ఈ డెరివేటివ్స్ మార్కెట్లో నాన్ ఫైనాన్స్ డెరివేటివ్స్ కూడా ఉన్నాయి, వాటిని ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్, ఓకే, కొన్ని సెబీ, కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా వివిధ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. అంటే వాటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి వాటికి ఏం చేస్తారు, ఒక క్రమబద్ధంగా వాటిని సహాయంతో బిజినెస్ చేయడానికి సంబంధించి అది. సో ఇక సెకండ్ యూనిట్లో ఫార్వర్డ్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి ఉంటుంది టోటల్గా. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటే ఏమి అండ్ ఇట్స్ లిమిటేషన్స్, వాటి యొక్క పరిమితులు ఏవి. అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే ఏమి, ఇందులో హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, అంటే లాస్ను మనము తగ్గించుకోవడానికి, లాస్ను ఎస్కేప్ కావడానికి, తగ్గించుకోవడానికి, మినిమైజ్ చేసుకోవడానికి, రిస్క్ను మినిమైజ్ చేసుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీస్ వాడతాము, ఓకేనా. అదేవిధంగా కాన్సెప్ట్స్ అనమాట, బేసిక్ కాన్సెప్ట్స్. తర్వాత ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటే ఏమి, కరెన్సీ ఫ్యూచర్స్ అంటే ఏమి, ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్ అంటే ఏమి, ఆ ఫ్యూచర్స్కి ప్రైజింగ్ ఎట్లా డిసైడ్ చేస్తారు. తర్వాత ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ మార్కెట్ ఏంటి అనేది ప్రాక్టికల్గా మనం ఇందులో డిస్కస్ చేస్తాము. ఇది ఇక ఫార్వర్డ్స్ ఫ్యూచర్స్తో పాటు మరొక ఇంపార్టెంట్ యూనిట్ ఏమంటే ఆప్షన్స్. ఆప్షన్స్ అనేది మరొక ఫైనాన్షియల్ డెరివేటివ్, ఇది థర్డ్ ఫైనాన్షియల్ డెరివేటివ్. వీటి అవసరం ఏంటి, వై యూ నీడ్ ఆప్షన్స్. రైట్ టు బై, రైట్ టు సెల్ అనే రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. సో వాటికి సంబంధించినవే లాంగ్ మరియు షార్ట్ అనే పదాలు కూడాను. వాటి ఆప్షన్స్ మార్కెట్ యొక్క పరిధి ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ స్టాక్ ఆప్షన్ ప్రైజెస్, ఈ స్టాక్ ఆప్షన్ ప్రైజెస్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన వ్యూహాలు, ట్రేడింగ్ స్ట్రాటజీ, వర్తక వ్యూహాలు, ఆప్షన్స్కి సంబంధించిన వర్తక వ్యూహాలు, ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇన్వాల్వింగ్ ఆప్షన్స్ అనేది, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. దాంతోపాటు ఇక అందులోనే సబ్ పార్ట్ స్టాక్ ఇండెక్స్ ఆప్షన్స్, ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్స్, కరెన్సీ ఆప్షన్స్. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆప్షన్స్ మార్కెట్ ఎలా ప్రాక్టికల్గా ఎలా ఉంది అనేది మనం అందులో డిస్కస్ చేస్తాం. ఇక ఫోర్త్ యూనిట్ ఆప్షన్స్ ప్రైజింగ్. సో ఆప్షన్స్ గురించే 2 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎట్లా వీటిని ధరీకరిస్తారు, ధరీకరణ,
ఇంట్రడక్షన్ టు బైనామియల్ మోడల్, కొన్ని మోడల్స్ ఉన్నాయి. 1 స్టెప్ బైనామియల్ మోడల్, 2 స్టెప్ బైనామియల్ మోడల్, బ్లాక్ స్కూల్ మోడల్ ప్రైజింగ్, వొలాటాలిటీ, హెచ్చుతగ్గులు, ఇట్లా హెచ్చుతగ్గులు ఉంటాయి. కాజెస్ ఆఫ్ వొలాటాలిటీ, అంటే ఈ హెచ్చుతగ్గులకు ఆప్షన్స్లో ధరల ఆప్షన్స్ ప్రైజింగ్లో హెచ్చుతగ్గులకు కారణాలు ఏంటి, ఓకేనా. ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఏమి, ఇవన్నీ కూడాను 4th యూనిట్లో భాగంగా నేర్చుకుంటాం. ఇక లాస్ట్ యూనిట్కి వచ్చేటప్పటికల్లా స్వాప్స్. సో స్వాప్స్ అంటే ఏమి, వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్వాప్, దాని యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ స్వాప్స్, అండ్ మేజర్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్వాప్స్. మేజర్ టైప్స్ ఆఫ్ అంటే ముఖ్యమైన ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ స్వాప్స్ ఎలా ఉన్నాయి అనేది. అందులో ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ అని, వడ్డీకి సంబంధించిన వడ్డీ రేటు స్వాప్స్, కరెన్సీ స్వాప్స్, నోట్లకు సంబంధించిన స్వాప్స్, కమాడిటీ స్వాప్స్, వస్తువులకు సంబంధించిన స్వాప్స్, డెట్ ఈక్విటీ స్వాప్స్, రుణం డెట్ అంటే, ఈక్విటీ అంటే ఈక్విటీ వాటాలు స్వాప్స్, తర్వాత స్వాప్స్ డీలర్ రోల్. ఇవి మనము అంటే డీలర్ రోల్ ఏంటి ఈ స్వాప్స్ సంబంధించి, ఈ రకంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్ చూస్తే ఎస్ఎల్ గుప్తా, జాన్ సి హల్, ఓకే, థామస్ మెక్ కెఫెట్టి, వీళ్ళు ఈ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ గురించి కొంతమంది ముఖ్యమైన ఆథర్స్. సో ఇవి మనకు 4th సెమ్లో ఫైనాన్స్ డెరివేటివ్స్లో సిలబస్ ఇది. దీనికి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. దయచేసి మీరందరూ కూడాను ఖచ్చితంగా క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యి వినాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.